కలర్ఫుల్. తను తీసే ఫోటోసే కాదు, తన లవ్ కూడా చాలా కలర్ఫుల్. కానీ కట్ చేస్తే తన ఫోటోతో పాటు లైఫ్ లో కూడా కలర్ లేకుండా పోయిందంట. అయ్యో పాపం, అలా ఎలా చూసిద్దాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. పెళ్లి కళవచ్చేసిందే బాలా, ఈ రోజు నా పెళ్లి. ఇంకా మీకు చెప్పను లొల్లి, డైరెక్ట్ స్కిట్టే. నువ్వు చెప్పినా కానీ అంతకు మించి ఏమంటారు వాళ్ళు. అరే నా పెళ్లి చాలా ఘనంగా జరగాలి. జరగదండి. ఎందుకు? ఇప్పుడు మీరుంటే స్కిట్ సరిగ్గా జరగదు, పెళ్లి ఏం జరిగితే చెప్పండి. నువ్వు అంటుడువా? అంటానండి. స్పెషల్ ఐటమ్స్ ఏం చేసావు? స్పెషల్ ఐటమ్స్ ఒకటి చెప్పాను కదండి, అది చేశాను. ఏంటది? అది నోట్లో పెడితే కరిగిపోద్దండి. ఏంట్రా అది? ఐసు ముక్క. అది నోట్లోనే కాదు, ఎక్కడ పెట్టినా కరుగుతుంది తెలుసా? ఎక్కడ పెట్టినా కరుగుతుంది తెలుసా? సర్లే కానీ స్పెషల్ చేసాను చూడండి. ఏంటిది? గారి. దాని బొక్కేది? ఆల్రెడీ మీరు ఉన్నారు కదా. సరే కానీ గురుగారు చెప్పు. కట్నం ఎంత ఇస్తున్నారు? 50 ఎకరాలు రా. కామెడీ చేసి మీరు అలాగే సంపాదించుకోలేరు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనుకుంటా పాపం. సరే ఫోటోగ్రాఫర్ ఏంట్రా? ఫోటోగ్రాఫర్ అన్న వేడి. ఒక్క నిమిషం. ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నా? ఇంటి వెనకాల ఉన్నానండి. టీమ్ లీడర్ అయింది, వెనకాల ఏం చేస్తావు? ఎవరికా నువ్వు? ఎవడీడు? ఫోటోగ్రాఫర్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంత లేడీ ఫోటోగ్రాఫరా? నోటుకు వచ్చి మాట్లాడుతాడు ఈడెవడు? నోటుకు వచ్చినట్టు కదా, నేను నోరు తిరక్క మాట్లాడుతున్నాను. ఎవడాడు? ఈ ఫోటోలు తీస్తాడు అసలు? ఏం మాట్లాడుతున్నావు నా గురించి నువ్వు? నేను ఒక్కసారి ఫోటో తీసానంటే 2 వస్తాయి తెలుసా? అదేలాగా? 2 నువ్వు పోయి ఎక్స్ట్రా కడిగించుకోవాలి మళ్ళీ. రే ఈ మీద నా నమ్మకం లేదురా. నమ్మకం లేదంటే అనసూయ గారికి రెగ్యులర్ గా స్టిల్ ఫోటోస్ ఎవరు తీస్తారో తెలుసా? ఎవరు తీస్తారు? వాళ్ళ పర్సనల్ ఫోటోగ్రాఫర్. సరిగ్గా ఫోటోలు తీస్తావు నువ్వు? అసలు ఈ డబ్బులు ఇస్తాడు వీడు. మీరు ఎత్తి ఇచ్చేస్తారులేండి. నా గురించి మీకు తెలియదు ఏమనుకుంటున్నారు? ఏంటది? చాలా స్పెషల్ ఫోటోగ్రాఫర్ ని. మొన్న సూర్యుడికి ఫోటో తీస్తే సందమామ వచ్చింది. అదెలా రా? నైట్ టైం తీసాను. అయితే పెళ్లి కూతురు పిల్లండి ఒకసారి. అయితే వస్తే నువ్వు కూర్చున్నావంటే ఇక్కడ రాబోయే పిల్లని బట్టి వస్తే గిసాటమేంట్రా? తాళి కట్టావా? కట్టలేదు. ఇది నా ఎక్సో. ఎక్సా నువ్వు ఎక్సా నాకు చెప్పలేదంటే నువ్వు? చెప్పాను కదండి. అది ఏబిసిడ్ లో ఎక్స్ అనుకున్నాను నేను. నాకు బ్రేకప్ ఇచ్చి 4 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఈ నెల తక్కువ గడికి నువ్వు తగులుకుంటావా? జడ్డగాడికి నువ్వు వదిలేసావు కదా, నేను పెళ్లి చేసుకుని నీకేమవుతుంది? నువ్వు తాళి కట్టేవా? కట్టలేదు. అంతవరకు ఎక్సే నాకు. నేను 20,000 ఖర్చు పెట్టాను దాని మీద. 19 అంటే మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు అక్కడ ఖర్చు పెట్టావు కరెక్టే. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను కదా, సైలెంట్ గా ఫోటోలు లేను. సార్ ఆ మొఖానికి కూడా 20,000 ఖర్చు పెట్టారు మీరు. ఏం చేస్తావు? మొహం మారుతుందేమో ఖర్చు పెట్టాము, అది మారిపోయింది కానీ మొహం మారలేదు. మా ఆవిడ గురించి మీ ఇద్దరు కొట్టుకుంటారేంట్రా? నువ్వురా ముగ్గురు కొట్టుకుందాం. ముగ్గురు కొట్టుకున్నంత ఫిగర్ కదలండి. తెలుగు అడుగుతాను. పెళ్లి చేసుకున్నప్పుడు పంతులు గారు కూడా ఉండాలి కదా. పంతులు గారు లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటారా? ఎన్ని పెళ్లి చూడలేదు? తీసుకోరా ఫోటోలు కూడా నువ్వే తీసుకో. అన్ని క్యారెక్టర్లు అంటే ఆయన చేయలేడు. ఒకటే కష్టం. నువ్వు పక్కన బెల్లం దగ్గర కూర్చున్నావు, కాబోయే బెల్లం దగ్గర కూర్చున్నావా? వాడి దగ్గర జరుగు. మీద చెయ్యొస్తాను చెప్తున్నా. నా ఎక్స్పోజం కూర్చోవాలగా. నాకు కాబోయే పిల్లవే కదరా. దగ్గరికి జరగమన్నాను, మీద చేయమని చెప్పలేదు నేను. బాగున్నాను. ఆవిడ అమ్మ చాలా బాగున్నదిరా. బాగుందండి. మా ఎక్స్ అండి. అది చెప్తావేంటి? అది ఊర్లో అందరు జనాలతో కాల్ చేస్తారు. అది అయితే ఆవిడకే చెప్పాలి. ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టా? అలా కాదండి. ఏం చేస్తున్నావురా? ఫేస్బుక్ లైవ్ పెడుతున్నాను. అమ్మా వచ్చిన దగ్గర నుంచి ఒకటే మంచి పని చేస్తున్నావురా. హాయ్ ఫ్రెండ్, నేను ఇప్పుడే ఒక పెళ్లికి వచ్చాను. ఇదిగో ఈ జడ్డగాడు పెళ్లి కొడుకు, ఈ జిడ్డు మొకంది నా ఎక్స్. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోండి. మళ్ళీ చెప్పాలి వాళ్ళకి. అలా కాదండి, చెప్పొద్దా మీకు?
సార్ స్పెషల్ ఐటమ్ చేశాను సరే చూడండి ఎలా ఏంట్రా ఇది? తాగితే మీరు చెప్పేస్తారు. ఒరే నీళ్ళు తెచ్చావేంట్రా? చెప్పాను తాగితే చెప్పేస్తారండి. అమ్మా జీలకర్ర బెల్లం పెట్టుకో. ఏమైందిరా? ఎత్తి మీద చెయ్యేసి నా జీవితం నాశనం చేసావు. ఇప్పుడు ఈ ఎత్తి మీద చేసి నాశనం చేస్తావు. సిగ్గుందా లేదా నీకు అసలు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు? ఈ నాశనం చేయలేదు ఆల్రెడీ నాశనం అయిపోయాడు. ఆయన టైం ఇవ్వడు కదా, ఆ టైం పెట్టలేదు కదా నీకు. అదేంటది? కరివేపాకండి. దేనికది? కూరలో అర్థం అవుద్దని చెప్పి చారులోని. ఒరే నువ్వు స్పెషల్ వంటగాడు అంటావు కదా. అంటే మీరు మన కరివేపాకులు తీసి పడేస్తారు కదా. నాయన ఇప్పుడు తాళి కట్టాలి. తాళి కట్టేస్తారా ప్రపంచ వస్తువు. ఎందుకు దిగుతున్నావే ఫోటో? ఎవరితో దిగుతున్నా ఫోటో? అరే కడతా నువ్వన్నా సైలెంట్ ఉన్నావంటే నువ్వన్నా చెప్పాలి కదా. ఎవరు కట్టిన తాళే కదా. నువ్వు తాళి కట్టావంట. మీరే కదా ఇప్పుడు తాళి కట్టాలని చెప్పారు. అది నేను కట్టాలరా, మంత్రం స్మరించుకున్నాను కదా లోపల. కదా ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీ ఇద్దరు వెళ్ళి కాపురం చేసుకుంటావు, నువ్వు వెళ్ళి క్వార్టర్ వేసుకో. యాజ్ యూజువల్ వెళ్ళి క్వార్టర్స్గా జడ్డుగా వెళ్ళి కోటర్ వేసుకుందాం పద. అవునా మంచిగా ఏం చేయమంటారు? ఉన్నారా నాకు మంచిగా నడు. రోజా గారు ఎలా అనిపించింది ఈ జడ్డు జిడ్డు? సూపర్ సూపర్. Thank you. అసలు ఆ థాట్ వస్తేనే భయం వేస్తుంది. ఎవరికైనా ఇలా వస్తే ఏంటి పరిస్థితి? సూపర్ గా ఉంది అసలు. గుడ్, వెరీ నైస్. మనో గారు ఒక ఫోటోగ్రాఫర్ కి ఈ విధమైనటువంటి కనెక్షన్లు ఉంటే ఎంత ఘోరాలు జరుగుతాయో పెళ్లిలో. చాలా బాగుంది రాఘవ, ఫెంటాస్టిక్. ఇక్కడ నుంచి జబర్దస్త్ కొత్తగా ఉండిపోతుంది. ఎనర్జీ డబుల్, ఎంటర్టైన్మెంట్ డబుల్, ఎవ్రీథింగ్ డబుల్. ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది, ఇప్పుడు జబర్దస్త్ లోనే ఆడియన్స్ ఉన్నారు. అన్ని డబులా? యా, అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ గా ఉండాలి కదా. నన్ను తట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?